వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ సెషన్ 1లో డిఫరెంట్ షిఫ్ట్స్లో డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన రెస్పాన్స్ షీట్ యాజ్ వెల్ as ఆన్సర్ కీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి దీని బేస్ ప్రకారం చాలామంది జేఈ మెయిన్స్ బోర్డ్ని ఛాలెంజ్ కూడా చేయడం జరిగింది. అయితే ఫిబ్రవరి 12th రోజు మనకు మెయిన్స్ రిజల్ట్స్ అయితే వస్తాయి. ఆ మెయిన్స్ రిజల్ట్ వచ్చిన రోజే మనకు ఫైనల్ కీ కూడా జేఈ బోర్డు వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఫైనల్ కీ అంటే ఏంటంటే ఇన్ కేసు ఒకవేళ వీళ్ళు ఏదన్నా ప్రిలిమినరీ కీలో తప్పులు ఉంటే చాలామంది స్టూడెంట్స్ ఛాలెంజ్ చేశారు కాబట్టి దాని బేస్ ప్రకారం ఆ కీని మారుస్తూ ఇంకొక ఫైనల్ కీ రిలీజ్ చేస్తారు. అయితే ఈ ఫైనల్ కీ రిలీజ్ చేసిన తర్వాత దీంట్లో కొన్ని క్వశ్చన్స్కి ఎక్స్ట్రా మార్క్స్ అంటే ఏదైతే వీళ్ళు తప్పుగా కీ ఇచ్చారో వాటికి మార్క్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. సో దీంట్లో 2 టర్మ్స్ ఉన్నాయి. ఒకటి ఎక్స్ట్రా మార్క్స్, ఇంకోటి బోనస్ మార్క్స్ అని చెప్పి అంటారు. సో బోనస్ మార్క్స్ అంటే ఏంటి, ఎక్స్ట్రా మార్క్స్ అంటే ఏంటి, ఏ ప్రశ్నలకి మనకు ఆ మార్క్స్ వస్తున్నాయి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో ఉంటుంది. కాబట్టి వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. చాలా క్వశ్చన్స్, చాలా షిఫ్ట్స్ వాళ్ళ దాంట్లో నుంచి తీసుకొని మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ వీడియోని స్కిప్ చేయకండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటేనే నేను చేసే వీడియోస్ మీకు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అన్నీ కూడా మీకు చాలా యూస్ఫుల్ వీడియోస్ వస్తాయి. జేఈ కౌన్సిలింగ్, జేఈ అడ్వాన్స్, ఎంసెట్, బిట్సెట్, కామ్డెక్ ఇట్లా వాటి గురించి అన్నీ కూడా మీకు యూస్ఫుల్ వీడియోస్ అన్నీ వస్తుంటాయి. అలాగే లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో స్టూడెంట్స్, అసలు ముందు మనకు బోనస్ మార్క్స్ అంటే ఏంటి, ఎక్స్ట్రా మార్క్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. బోనస్ మార్క్స్ అంటే జేఈ మీకు ఒక ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్లో 4 ఆప్షన్స్ ఇస్తుంది. ఈ 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ కూడా ఆన్సర్ కాకపోతే అంటే మనం దాన్ని వర్క్ చేసిన తర్వాత కూడా దాంట్లో మనకు ఆ సొల్యూషన్ అనేది 4 ఆప్షన్స్లో లేవు అని మనం ప్రూవ్ చేయగలిగితే, అంటే అసలు ఆన్సర్స్ లేకపోతే అప్పుడు ఆ క్వశ్చన్ని రాంగ్ క్వశ్చన్ కింద కన్సిడర్ చేసి జేఈ బోర్డు ఆ క్వశ్చన్కి ఖచ్చితంగా ఎక్స్ట్రా మార్క్ అనేది ఒకటి ఇస్తుంది అనమాట. దాన్ని బోనస్ మార్క్ అంటారు. అంటే ఇది ఎవరికి ఇస్తుంది అంటే అందరికీ ఇస్తుంది. ఆ మార్క్ ఎవరైతే ఉన్నారో అందరికీ ఇస్తారు. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి మనకు. ఒకటి ఎంసీక్యూస్ ఉంటాయి, ఒకటి యాజ్ వెల్ as న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఎంసీక్యూస్లో మీరు అటెంప్ట్ చేసినా చేయకపోయినా ఆ క్వశ్చన్కి అయితే బోనస్ మార్క్ అనేది వచ్చేస్తుంది. దెన్ న్యూమరికల్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఈ న్యూమరికల్ క్వశ్చన్స్కి ఖచ్చితంగా మీరైతే ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేసి ఉండాలి. చేసి రాంగ్ అయినా పర్వాలేదు, బట్ అటెంప్ట్ చేసి ఉంటే మాత్రం బోనస్ మార్క్ వస్తుంది. సో ఇవి బోనస్ మార్క్స్ గురించి. ఎక్స్ట్రా మార్క్స్ అంటే ఏంటి, ఎక్స్ట్రా మార్క్స్ అంటూ మనకు ఏమీ లేదు. దీంట్లో ఎక్స్ట్రా మార్క్స్ ఏంటంటే వాళ్ళు ఒక క్వశ్చన్ ఇచ్చారు, దీంట్లో ABCD అని 4 ఆప్షన్స్ ఇచ్చారు. ప్రిలిమినరీ కీలో మనకు ఏ అనే ఆప్షన్ని కరెక్ట్ అని చెప్పి అన్నారు. బట్ ఒక స్టూడెంట్ దీన్ని ఛాలెంజ్ చేస్తూ ఏ కరెక్ట్ కాదు, D అనేది కరెక్ట్ అని చెప్పి అన్నారు. సో మళ్ళీ ఫైనల్ కీలో ఇన్ కేసు ఒకవేళ D అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటే, అంటే జేఈ బోర్డ్ D అనేది మనకు కరెక్ట్ ఆన్సర్ అన్నప్పుడు ఎక్స్ట్రా మార్క్ అనేది వస్తుంది అనమాట. అంటే ఎవరైతే ఈ D అని పెట్టారో వాళ్ళందరికీ కూడా మార్క్ అనేది పడుతుంది. యాజ్ పర్ కీ కాకుండా ఛాలెంజ్ చేసిన దాని ప్రకారం వస్తుంది. సో దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ బోనస్ అండ్ ఎక్స్ట్రా మార్క్. ఇప్పుడు నేను ఒక్కొక్క క్వశ్చన్ చూపించి ఆ క్వశ్చన్ ఐడి చెప్తూ మీకు దీనికి బోనస్ మార్క్ వస్తుందా, ఎక్స్ట్రా మార్క్ వస్తుందా చెప్పడానికి ట్రై చేస్తాను. సో మొత్తం కంప్లీట్గా అయితే ఒకసారి చెక్ చేసుకోండి. మీ క్వశ్చన్ పేపర్ కూడా ఓపెన్ చేసి ఈ క్వశ్చన్ ఐడి ఉందా లేదా చెక్ చేసుకోండి. షిఫ్ట్స్ మాత్రం చెప్పలేకపోతున్నాను, కొంచెం కష్టంగా ఉంది కాబట్టి. బట్ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్ ఐడి అయితే నేను ఖచ్చితంగా చెప్తాను కాబట్టి మీరు ఒక్కసారి ఈ క్వశ్చన్ ఐడి మీ దగ్గర ఉందా లేదా చూసుకోండి. సో ఇప్పుడు నేను చూపించేది క్వశ్చన్ మ్యాథమెటిక్స్ నుంచి వచ్చిందండి. ఈ క్వశ్చన్ ఐడి నోట్ చేసుకోండి. 4058591107 ఇది క్వశ్చన్ ఐడి. ఈ క్వశ్చన్ ఐడి మీరు నోట్ చేసుకునేసి దీన్ని మీకు వచ్చిందా లేదా చెక్ చేసుకోండి. దీంట్లో యాక్చువల్గా మనకు ఈ క్వశ్చన్ దీని ప్రకారం ఏదైతే మనకు ఫస్ట్ అంటే బోర్డు ప్రిలిమినరీ కీ ప్రకారం ఫస్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఆ ఫస్ట్ ఆన్సర్ని కీలో ఇవ్వటం జరిగింది. కానీ దీనికి కరెక్ట్ ఆన్సర్ మాత్రం సెకండ్. సో ఎవరైతే దీన్ని 2 అనే ఆన్సర్ పెట్టారో వీళ్ళందరికీ కూడా ఎక్స్ట్రా మార్క్స్ అయితే వస్తుంది. యాజ్ పర్ కీ ప్రకారం మళ్ళీ మన ఫైనల్ కీ చేంజ్ అవుతుంది. ఫైనల్ కీ చేంజ్ అయినప్పుడు ఖచ్చితంగా మార్క్స్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒకసారి క్వశ్చన్ ఐడి నోట్ చేసుకోండి. క్వశ్చన్ ఐడి 4058591017 ఇది క్వశ్చన్ ఐడి. ఒకసారి మీ క్వశ్చన్ పేపర్కి వెళ్ళి చెక్ చేయండి ఈ ఐడి ఉందా లేదా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్కి కీ అయితే తప్పు ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్కి మీరు చెక్ చేసుకోండి. ఈ క్వశ్చన్ ఐడి వచ్చి 9561771250 క్వశ్చన్ ఐడి. ఇది ఫిజిక్స్ సంబంధించింది. దీనికి సంబంధించిన కీ ప్రకారం అయితే మనకు 2 అనేది ఇవ్వటం జరిగింది యాక్చువల్గా కీ ప్రిలిమినరీ కీలో. కానీ ఇది ఆన్సర్ రాంగ్. మనకు ఆన్సర్ వచ్చి 1. ఎవరైతే 1 అని పెట్టుంటారో వీళ్ళందరికీ కూడా ఎక్స్ట్రా మార్క్ అయితే ఖచ్చితంగా అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఐడి 40585987 40585987. సో దీని ప్రకారము దీంట్లో ఇచ్చిన ఇది న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారము ఆన్సర్ ఏదైతే ఉంటుందో, ఇది ఎంసీక్యూకి సంబంధించింది. దీని ప్రకారం ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాని ఆన్సర్ వచ్చి 800J. అయితే ఈ ఆప్షన్ అనేది మనకెక్కడ కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఈ ఆప్షన్ 4 ఆప్షన్స్లో 800J అనేది ఇవ్వలేదు. కాబట్టి ఈ క్వశ్చన్కి ఎవరైనా సరే అటెంప్ట్ చేస్తున్నా చేయకపోయినా దీనికైతే మాత్రం
100% బోనస్ మార్క్ అయితే రావటం జరుగుతుంది. ఈ షిఫ్ట్లో ఏ షిఫ్ట్లో అయితే ఈ క్వశ్చన్ వచ్చిందో వాళ్ళైతే చాలా లక్కీ అనుకోవచ్చు. ఖచ్చితంగా వాళ్ళకైతే 4 మార్క్స్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఐడి అయితే నోట్ చేసుకోండి. 53354328331 53354328331 ఈ క్వశ్చన్కి సంబంధించి ఇచ్చిన 4 ఆప్షన్స్ కూడా రాంగ్ ఇవి. సో ఈ 4 ఆప్షన్స్ రాంగ్, దీని ఆన్సర్ అనేది వేరే ఉంది. సో కాబట్టి ఈ క్వశ్చన్కి కూడా మీకు ఖచ్చితంగా బోనస్ మార్క్ అనేది జేఈ బోర్డ్ ఖచ్చితంగా ఇస్తుంది. సో ఈ క్వశ్చన్ ఐడి ఎవరైతే వచ్చిందో షిఫ్ట్లో వాళ్ళు ఖచ్చితంగా దాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎంతమందికి వచ్చిందో. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇది మన కెమిస్ట్రీకి సంబంధించింది. క్వశ్చన్ ఐడి నోట్ చేసుకోండి. 4058591232 క్వశ్చన్ ఐడి. ఈ క్వశ్చన్ ఐడికి సంబంధించి ఈ 4 క్వశ్చన్స్ కూడా ఎక్కడ కూడా 4 క్వశ్చన్స్కి ఆన్సర్స్ కరెక్ట్ కాదు. దీనికి ఇంచుమించు దీని ఆన్సర్ ఏదైతే ఉందో అది 315 M/S అని వస్తుంది. సో V = 315 M/S అనేది ఆన్సర్ ఇంచుమించు. కాబట్టి ఈ 4 ఆప్షన్స్ కూడా రాంగ్ కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ క్వశ్చన్కి బోనస్ మార్క్ వస్తుంది. సో స్టూడెంట్స్ ఎవరికైతే ఈ క్వశ్చన్ ఏ షిఫ్ట్లో వచ్చిందో వాళ్ళు ఖచ్చితంగా అయితే కామెంట్స్లో అయితే పెట్టండి. సో దీంట్లో ఈ క్వశ్చన్ ఇంకొక క్వశ్చన్ నోట్ చేసుకోండి. 533543501 క్వశ్చన్ ఐడి 533543501 ఈ క్వశ్చన్ ఐడికి సంబంధించి కూడా ఏ ఒక్క ఆన్సర్ కూడా దీనికి మనకు సెట్ అవ్వట్లేదు. సో దీని ఆన్సర్ వాల్యూ సపరేట్గా వస్తుంది. సో డి వాల్యూ సపరేట్గా మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి ఈ ఆన్సర్స్ అయితే సరిపోవు. సో డి వాల్యూ వేరేది వస్తుంది కాబట్టి ఇక్కడ ఇచ్చిన కీ అయితే ఖచ్చితంగా తప్పు. ఈ క్వశ్చన్ వచ్చిన వాళ్ళకి కూడా ఖచ్చితంగా అయితే బోనస్ మార్క్ అయితే ఖచ్చితంగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నంబర్ 533543499 533543499 ఈ క్వశ్చన్కి సంబంధించి కీ ఏదైతే ఉందో కీ రాంగ్ ఇవ్వడం జరిగింది. ఈ కీ వచ్చి 6 kgs అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీన్ని కానీ ఎవరైనా ఛాలెంజ్ చేసి B3 kg అని ఇచ్చుంటే అది కానీ కన్సిడర్ చేస్తే మనకు ఫైనల్ కీ ఏదైతే ఉంటుందో ఇది కానీ ఎవరైతే పెట్టుంటారో వీళ్ళందరికీ కూడా పక్కాగా మార్క్స్ అనేది 4 మార్క్స్ అయితే పడిపోతాయి. 4+ మార్క్స్ అయితే ఈ క్వశ్చన్కి అయితే ఈజీగా వచ్చేస్తుంది. బట్ అయితే ఖచ్చితంగా దీనికి ఈ ఆప్షన్ ఏదైతే ఉందో 3 kg అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకొని ఉండాల్సింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 533543860 ఈ క్వశ్చన్ ఐడి నోట్ చేసుకోండి. 533543860 యాజ్ పర్ కీ మనకు 3 అనేది ఇవ్వడం జరిగింది. కీలో 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అని ఇచ్చారు కానీ దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చి 4. కాబట్టి ఎవరైతే 4 అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారో వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఎక్స్ట్రా మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ చెక్ చేయండి. 405859818 ఈ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ 3. ఎంతమంది అయితే 3 అని పెట్టారో ఎంతమంది అయితే ఛాలెంజ్ చేశారో వాళ్ళందరికీ కూడా ఆ షిఫ్ట్ వాళ్ళకి యాజ్ వెల్ యాజ్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే దీన్ని 3 అని పెట్టారో 3 అని పెట్టకుండా అటెంప్ట్ చేశారో క్వశ్చన్ ప్రతి ఒక్కరికి కూడా మార్క్ అయితే పడిపోతుంది. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన కీ ఏదైతే ఉందో జేఈ బోర్డ్ ఆ కీ అయితే రాంగ్ రావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4058591102 ఈ క్వశ్చన్ కూడా మనకు MCQ క్వశ్చన్. దీనికి వచ్చి మనకు ఆన్సర్ ఏదైతే ఉంటుందో అది మనకు 2 అనేది కరెక్ట్ ఆన్సర్. బట్ మనకు ప్రిలిమినరీ కీ ఏదైతే ఉందో దానికి 3 అని ఇవ్వడం జరిగింది NTA బోర్డ్. సో 2 అని ఎవరైతే పెట్టారో సో వాళ్ళందరికీ కూడా మార్క్ ఎక్స్ట్రా మార్క్ అయితే వస్తుంది. ఏ షిఫ్ట్ వాళ్ళైతే పెట్టారో వాళ్ళందరికీ కూడా ఛాలెంజ్ చేసి ఉండి ఇది ఫైనల్ కీలో మారితే మాత్రం ఖచ్చితంగా మార్క్స్ అయితే వచ్చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఐడి నోట్ చేసుకోండి. 4058598993 క్వశ్చన్ ఐడి. సో దీనికి మనకు NTA జేఈ బోర్డ్ ఇచ్చిన ఆన్సర్ 20 అని చెప్పి ఇచ్చారు. దీనికి 20 అనేది రాంగ్ ఆన్సర్. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి 0.2 mm. సో దీనికి ఆన్సర్ ఖచ్చితంగా అందరి ఎవరైతే అటెంప్ట్ చేస్తుంటారో న్యూమరికల్ వాళ్ళందరికీ కూడా ఈ క్వశ్చన్కి అయితే ఎక్స్ట్రా 4 మార్క్స్ అయితే ఖచ్చితంగా అయితే పడిపోతుంది. సో స్టూడెంట్స్ ఇవి టోటల్గా మనం ఐడెంటిఫై చేసిన క్వశ్చన్స్ వాటి క్వశ్చన్ ఐడీస్. ఎంతమందికి ఈ క్వశ్చన్ ఐడీస్ వచ్చాయో ఖచ్చితంగా అయితే కామెంట్స్లో పెట్టండి. అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి ఎందుకంటే ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లోనే వస్తూ ఉంటాయి. సో కాబట్టి మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.